అనకాపల్లి జిల్లా పాయకరావుపేట స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వయం ఉపాధి పథకం ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందించే ప్రక్రియలో భాగంగా బ్యాంక్ అధికారులు లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల స్వీకరణ సోమవారం, మంగళవారంలో కూడా జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంపిళ్లి జయప్రకాష్ రావు తెలిపారు. నమస్కారం. మరి ఈరోజు ఏపీ ఓబిఎంఎంఎస్ కింద బీసీ అండ్ అదర్ కార్పొరేషన్లకి దరఖాస్తు చేసిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నాం. మరి ఈరోజు అంటే 4వ తారీఖు ఎస్పెషలీ ఓన్లీ పాయకరావుపేట పంచాయతీలో ఉన్న ఎవరు అప్లై చేసిన వాళ్ళందరికీ ఈరోజు చేస్తున్నాం. అదేవిధంగా సచివరం ఏపీజీబీలో ఉన్న వాళ్ళందరికీ కూడా 5 గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్కడ ఈవార్డు గారిని పెట్టాం. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు కూడా అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏమిటంటే మనకి ఏపీజీబీ పాయకరావుపేటలో 15 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సోమ, మంగళవారంలో కూడా మేము ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తాము. మరి ఈరోజు మరి పాయకరావుపేట పంచాయతీలో ఎవరెవరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అందకపోయినా కూడాను సోమవారం, మంగళవారం కూడా మేము ఇంటర్వ్యూలు జరుపుతాము. ఎవరు కూడాను మీరు ఈరోజు అయిపోయింది రాకపోతే రాదని అనుకోకండి. మీరు ఎప్పుడు కూడా మంగళవారం, సోమవారం వచ్చినా కూడా మీకు ఇంటర్వ్యూలు జరిపి ఆ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా బ్యాంకులకి పుష్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వైబిలిటీని బట్టి, అదేవిధంగా ఎలిజిబిలిటీని బట్టి బ్యాంకర్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి గవర్నమెంట్ తెలియజేయమంటారు. కాబట్టి ఆ విషయాలన్నీ మేము చూస్తాము. మరి మన మండలానికి బీసీకి 74, ఇతర కార్పొరేషన్లకి మిగిలినవన్నీ మొత్తం 101 వచ్చాయి. బ్రాహ్మణ్ కార్పొరేషన్ 1, బ్రాహ్మణ్ కార్పొరేషన్ 2, ఈబీసీకి 2, బీసీ కార్పొరేషన్ 74, కమ్మ కార్పొరేషన్కి 1, క్షత్రియ కార్పొరేషన్ 1, రెడ్డి కార్పొరేషన్ 2, వైశ్యకి 1, వెర్సీ 101 వచ్చాయి మొత్తం. మరి ఇవన్నీ కూడా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. 2 లక్షల లోపు, 3 లక్షలు, 5 లక్షలు అనే 3 రకాలైన స్లాబ్స్ ఉన్నాయి. ఆ విధంగా బ్యాంకర్స్ చూసి వైబిలిటీని బట్టి, సిబిల్ బట్టి ఎవరైనా లోన్లు ఎంతవరకు బ్యాంకులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అవుట్ సైడ్ అందరికి కూడా బ్యాంకర్స్ ఇస్తారు. కాబట్టి దీన్ని గమనించి ఎవరు కూడా ఈరోజు రాలేదని బాధపడకండి. మీరు టైంని బట్టి సోమ, మంగళవారం కూడా రావచ్చు. ఇది నేను చెప్తున్నాను. అందరికీ